ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. అబ్బా, రోజుకి ఇన్ని గంటలు ఫోన్ మాట్లాడాలంటే అమ్మ బాబోయ్ పిచ్చెక్కేస్తుంది. అవును, ఈ దుర్మార్గుడేడి? ఆ మధుని డ్రాప్ చేయడానికని వెళ్ళాడు. అది అడగగానే ఒక్క నిమిషం ఆగలేదు. ప్లాంట్ జారిపోతున్నా పట్టించుకోకుండా ఎక్కేసుకుంటూ పరిగెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎలా తెలుసుకోవడం? ఏదో ఒక లూప్ లైన్ నుంచి మనసు నాది కాదు ఓ మధు, ఓ మధు. ఎవరు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా? హలో, హాయ్ అండి. హాయిగానే ఉండాలి గానే ఎవరు మాట్లాడేదే? అప్పుడే మర్చిపోయావా? ఏంది అప్పుడే మర్చిపోవడమా? ఎవరు? నా గొంతు కూడా గుర్తుపట్టలేదా? మీ గొంతు గుర్తు పెట్టుకునేదానికే మీదేమైనా సింగర్ సుచిత్ర వాయిజా లేదంటే చిన్మయి వాయిజా? గోడుతున్నదు. ఎందుకు ఎవరు? ఎప్పుడు వినలేదే. కొంచెం బాగా ఆలోచించండి. అబ్బే, అస్సలు గుర్తులేదు. ఎవరు మాట్లాడేదే? అసలు మీరెవరు మాట్లాడేది? హలో, ఫోన్ చేసింది మీరు. ముందు మీరెవరో చెప్పండి. ఏం, నేను ఫోన్ చేస్తే నేనే చెప్పాలా? మీరు చెప్పకూడదా? హలో, మీరు రాంగ్ నెంబర్కి చేసినట్టున్నారు. ఎవరు మాట్లాడేది? వెంకీయేనా? వెంకీయా? వాడేవాడు వెంకీ కాదు. ఓ అయ్యో, సారీ మంకీ. అయ్యో సారీ అండి, రాంగ్ నంబర్కి చేసినట్టున్నాను. కానీ మీతో మాట్లాడుతుంటే భలే సరదాగా ఉంది. ఎనీవే, నైస్ టాకింగ్ టు యూ. టేక్ కేర్. హలో హలో హలో, ఉండండి. సారీ అండి, రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అయితే ఏముందిలేండి. ఇంకేంటి కబుర్లు? మీ పేరేంది? దొంగ సచ్చినోడా, రాంగ్ నంబర్ అని చెప్తుంటే కూడా ఫోన్ పెట్టేయకుండా మళ్ళీ కొనసాగింపా సచ్చినోడా. హలో, ఏమండి ఉన్నారా లైన్లో? ఉన్నానండి. ఏంది సైలెంట్ అయిపోయినారు? ఏంటో తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. సిగ్గే? మీ పేరేందండి? రోజా. వావ్, వాట్ ఎ నేమ్, రోజా. ఏంటో ఆ పేరు వింటేనే అదోలా ఉందండి. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, పేర్లు అంట. సీత, గీత, పీత అని. ఏం పేర్లు అవే? నా పేరు గీత పీతానా? మీ పేరేంటండి? విందా, జీవో విందా. ఆహో, గో విందానా? యా, నైస్ నేమ్. యా 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 యా. ఇంకేంటి కబుర్లు? మీ వాయిస్ అయితే బాలే ఉండదండి. అవునా? నాకైతే మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని సంతోషం. అంతే, నేను చిన్నప్పటి నుంచి అంతే. ఆహా, చిన్నప్పటి నుంచి ఇలా రాంగ్ నంబర్తో మాట్లాడుతూ ఉంటారా? ఏ, అందరితో కాదు. ఏదో మీలాంటి స్వీట్ వాయిస్, స్వీట్ నేమ్స్ తో ఉంటే అలా ఫ్రెండ్షిప్ చేసుకున్నాను అనమాట. ఇంకేందండి కబుర్లో? కబుర్లా? దుర్మార్గుడా. రేయ్, నువ్వు మాట్లాడుతున్నదంతా రికార్డ్ చేస్తున్నాను రా. హలో, ఏంది సడన్ గా సైలెంట్ అయిపోతున్నారు? ఏంటో మీతో మాట్లాడుతుంటే మనసు మూగబోతోంది. అర్రే జాగ్రత్త, నువ్వు మనసెట్ట మూగపోయి ఎవరికైనా ఇచ్చేసారు. ఎవరికి? నాకే. పోండి, చిలిపి మీరు. అబ్బాబాబా, మీరు చిలిపి అంటా ఉంటే అదో మాదిరిగా ఉండదు. ఏది ఇంకో తూరు చిలిపి అనండి. చిలిపి చాలు, జన్మకి ఈ మాట చాలండి.
ఇంకా ఏడుంటారు? అబ్బా అన్నీ చెప్పేస్తారు పాపం. బాయ్, ఉంటానండి. హలో 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 ఉండండి. నేను అదే చెప్పాను, ఉంటాను అని. ఉండమనే నేను చెప్పేది. ఉంటాను కాదు, ఫోన్ పెట్టేస్తున్నాను అని. ఏముండి అంత తొందర? చిన్న పనుంది, అది చూసుకుని వీలైనప్పుడు చేస్తానండి. ఓకేనండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, నైస్ టాకింగ్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, టేక్ కేర్. రోజ్ 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 రోజా పువ్వా 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 పువ్వా. రే గోవిందో, నువ్వు ఒట్టి అమాయకురాలు మాత్రమే కాదే, పసిబిడ్డది. పడుకొని నిద్రపోతుంటే అచ్చం పసిబిడ్డ నిద్రపోతున్నట్టే ఉంది. ఆ బొగ్గలు ఉన్నాయి చూడా, పూరీలు ఉబ్బినట్టు బొగ్గలు బాగా ఉన్నాయి. సోతుంటే కిల్లాలనిపిస్తూ ఉండదే. ఏంటి లక్కమాంబక్క ఇంకా నిద్రపోకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. అక్క పడుకోలా? ఆ మాట నేను అడగాలి. పగలంతా ఇంటెడు చాకిరీ చేసి ఈ పాటికే అలసిపోయి నిద్రపోతావనుకుంటే ఇలా ఆపసోపాలు పడుతున్నావు. నిద్ర పట్టట్లేదు. ఈ మధ్య ఒళ్ళంతా అదోలా అయిపోతుంది. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. గత 2 నెలలుగా నెలసరి కూడా సరిగ్గా రావట్లేదు. అయ్యో
చెప్పనే లేదక్కా. అన్నీ ఏం చెప్పుకుంటాం గీత. నాతో చెప్పకపోయినా బావగారితో చెప్పైనా హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు కదా. హ్మ్, ఎందుకు అడుగుతావులే అవన్నీ. ఏమైందక్కా? మీ బావగారికి చెప్పడం, ఆయన నన్ను చూసి జాలిపడ్డం అన్నీ అయిపోయాయి. జాలి పడిపోతే ఆరోగ్యం సరైపోతుందా? ఏంటక్కా నువ్వు? అంతే గీత, కొంతమంది తలరాతలు అంతే. దేనికైనా అదృష్టం ఉండాలా. నాకు పుట్టింట్లో అమ్మా నాయన మధ్య పెరిగి అన్ని దగ్గరుండి చూసుకునే మనుషుల మధ్య ఉండే అదృష్టం నాకు లేకపాయా. పుట్టగానే వాళ్ళు పోయారు పాపం. మేనత్ ఏదో దయతలిచి పెంచి నన్ను పెద్ద చేసింది. మెట్టినింటికొస్తే నా తలరాతైనా మారుతుందేమో అనుకున్నాను. ఏం మారలా. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పి బాధపడే సమయమా ఇది? ముందు ఆరోగ్యం చూసుకోవాలి కదా. చూసుకోవాలంటే చేతిలో డబ్బులుండాలి కదా. అదేంటక్కా, బావగారు సంపాదిస్తున్నారు కదా, చేతిలో డబ్బులు లేవా? హ్మ్. జీతం డబ్బుల్లో రూపాయి తగ్గినా అత్త ఎన్నెన్ని మాటలంటుందో నీకు తెలుసు. అప్పుడప్పుడు నాకు తినడానికి ఏ స్వీటో తల్లోకి మూరెడు మల్లెపూలో తేవాలంటే పెట్రోల్ డబ్బులు ఆదా చేసుకుని ఎప్పుడో ఓ పూట తెచ్చిస్తాడు. ఇక డాక్టర్ కాడికి పోవాలంటే వేలతో జరిగే పని. నాడి పట్టి చూస్తేనే 300 400 అడుగుతారు. ఆ తరువాత బ్యాగు నిండా మాత్రలు రాసిస్తారు. వీటికి డబ్బులు కావాలి కదా. అత్తగారిని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూయించుకోమని చెప్పింది. ఆ పెద్దావిడైతే వీటన్నిటికీ ఆసుపత్రి ఏం అవసరం లేదు, కషాయం తాగితే తగ్గిపోతుందని ఉచిత సలహా పడేసింది. ఇంకేం చేస్తాం? సంపాదించిన డబ్బులన్నీ అవసరానికి ఆరోగ్యం చూసుకోవడానికి కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకక్కా డబ్బులు? కావాల్సింది డబ్బులే కదా, నేనిస్తాన్రా. ఏ నీ కాడాడుండాయ్? వద్దు. ఉండు చెప్తా. అది కాదు, నీ కాడ డబ్బులాడున్నాయి, ఎవరిస్తారు నీకు? ఆ దేవుడే ఇస్తాడు, రా చెప్తా. ఏం చేస్తున్నావు గీతా? ఉండు చెప్తా. గీతా ఉండు చెప్తా. గీతా ఏం చేస్తున్నావే? కమ్మునుండు. దేవుడా, మేం చెయ్యబోయే పని మంచో చెడో నీకు తెలుసు. మంచనుకుంటే అంతా మంచే జరగాలని ఆశీర్వదించు, చెడనుకుంటే నన్ను క్షమించు. గీతా ఏం చేస్తున్నావు? గమ్మునుండు. అయ్యయ్యో, ఏందిది? ఏం చేయబోతున్నావు? నాకేం అర్థం కావట్లా. అరవకక్క, ఉండు. అయ్యయ్యో గీతా, ఏందిది?
గాని యాళ్ళు పూజ గదిలో ఏం చేస్తా ఉండారు? ఏం లేదు, అక్కకి ఒంట్లో బాగోలేక నిద్ర పట్టట్లేదంట, విభూది పెడదామని వచ్చాను. పందప్పించుకునేదానికి ఒంట్లో బాగోలేదని నాటకాలొకటే. విభూది నుదుటను కాదు, నోట్లే గుక్కడు. చూసినావా, పని తప్పించుకోవడానికి నేను నాటకాలు ఆడుతున్నానంట. అంతే, ఆవిడ మారదు. ఇదిగో 3000 సరిపోతాయనుకుంటా. రేపు బావగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళరా. వద్దు గీత, దేవుడి హుండీలో నుంచి పైగా ఈ విషయం రేపు ఇంట్లో తెలిస్తే నానా గొడవ అవుతుంది. వద్దు గీత. అక్క, మనుషుల కోసం ఉపయోగపడని డబ్బుని ఆ దేవుడు మాత్రం ఏం చేసుకుంటాడు? పైగా మీ ఆయన సంపాదించిన డబ్బుల్ని మీకోసం కూడా ఖర్చు పెట్టుకోనియకుండా చేస్తున్న అత్తకి అనవసరంగా పాపాలు చుట్టుకుంటాయి. ఆ పాపాలు చుట్టుకోకుండా ఆవిడ హుండీలో వేసిన డబ్బుల్ని తీసిస్తున్నాను. ఆవిడికి పుణ్యమే వస్తుందిలే. వద్దు గీత. ఏం మాట్లాడొద్దు. వెళ్ళి పడుకో. దేవుడా, నన్ను క్షమించు. స్వామి, నీకు ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. అంతా కళ్ళారా చూస్తున్నా. అంతా మంచే జరిగేటట్టు చూడు. జాబిలితో చెప్పనా, జాబిలితో చెప్పనా, జామురాత్రి నిదురలోన నువ్వు చేసిన అల్లరి చెప్పనా రోజా. రోజ్ 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 రోజా పువ్వా 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 పువ్వా, రోజు 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 చూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా. ఫోన్లో రాంగ్ నంబర్ అని చెప్పి రోజా పేరుతో మాట్లాడితే తెగ కలవరిస్తున్నాడు. నా చెలి రోజావే, నాలో ఉన్నావే, నిన్నే తలిచానే దేవి. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే, రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే, రోజావే చిన్ని రోజావే, రోజావే చిన్ని రోజావే, రోజావే చిన్ని రోజావే. కొంతమంది కనపడరు కానీ వేషాలు మాత్రం బాగానే వేస్తారు. ఎవరు వేషాలు వేసేదే? ఏందే మెసేజ్ పంపించుండవా? పైగా వాయిస్ మెసేజ్ లాగా ఉన్నట్టు ఉన్నదే. నాతో మాట్లాడే ధైర్యం లేక వాయిస్ మెసేజ్ పెట్టినావా? హాయ్ అండి. హాయిగానే ఉండాలి గానే ఎవరు మాట్లాడేదే? అప్పుడే మర్చిపోయావా? ఏంది అప్పుడే మర్చిపోవడమా? సారీ అండి, రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అయితే ఏముందిలేండి. ఇంకేంటి కబుర్లు? మీ పేరేంది? రోజా. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, పేర్లు అంట, సీత గీత పీత అని. ఏం పేర్లు అవే? చిన్నప్పటి నుంచి ఇలా రాంగ్ నంబర్ తో మాట్లాడుతూ ఉంటారా? అందరితో కాదు, ఏదో మీలాంటి స్వీట్ వాయిస్ స్వీట్ నేమ్స్ తో ఉంటే అలా ఫ్రెండ్షిప్ చేసుకుంటా అన్నమాట. ఇంకేందండి కబుర్లో? ఏంటో మీతో మాట్లాడుతుంటే మనసు మూగబోతోంది. అర్రే జాగ్రత్త, నువ్వే మనసెట్ట మూగపోయి ఎవరికైనా ఇచ్చేసారు. ఎవరికి? నాకే. చిలిపి మీరు. అబ్బాబాబా, మీరు చిలిపి అంటా ఉంటే అదో మాదిరిగా ఉండదు. అమ్మో, బుక్ అయిపోయినావే.
ఏంది అచ్చ నా వాయిస్లోనే ఉండదే మిమిక్రీ చేసినావు కదా ఈ మధ్య ప్రతి ఒళ్ళకి మిమిక్రీ చేసేది అలవాటు అయిపోయినది మిమిక్రీయా ఈయనది పెద్ద సాయి కుమార్ వాయిస్ మిమిక్రీ చేశామంట తొక్కలో పీల వాయిస్ వేసుకుని ఆ రోజా ఎవరో కాదు నేనే అంటే అది నాకు తెలిసి నువ్వేనే కావాలని మాట్లాడినా సిగ్గులేదు మేనేజ్ చేయడానికి మేనేజ్ చేస్తే అతికినట్టు ఉండాలి ఒక ఆడపిల్ల వాయిస్ వినగానే మరి ఇంత దిగజారిపోతావు అనుకోలేదు చిచ్చి